నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు ఆలయ అర్చకులు నవగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి రథోత్సవం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. వెంకటరాజు, సునీత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్ మల్లినేని వెంకటేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగిరమ్మ, మండల ఉపాధ్యక్షురాలు వేమిరెడ్డి కౌసల్యమ్మ, ధర్మకర్తల మండలి సభ్యులు మధుసూదన్ రావు, టీడీపీ నాయకులు వేమిరెడ్డి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. సంకటహరణ సంకటహరణ అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము, అదే చూడుడదే మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. రథోత్సవం అదంతా అత్యంత వైభవంగా జరిగింది. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగినాయి. భక్తులు అందరూ వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకున్నారు. వేదగిరి క్షేత్రంపై వెలిసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తారీఖు నుంచి వైభవంగా జరుగుతున్నాయి. రథోత్సవం దేవరపాలెం వీధుల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్వామివారి భక్తులు ఇచ్చేసి ఈ రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవస్థానం తరఫున గ్రామస్తులు అందరూ కూడా మంచినీళ్లు, మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది.